రక్షించబడిన వారిలో ఎవరు నివసిస్తారు అన్న విషయాన్ని తెలుసుకుందాం. 1 కొరింథీ 12:16 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరిలో ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నవాడు. 1 యోహాను 4:15 యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. రక్షించబడిన వారిలో తండ్రి అయిన దేవుడు నివసిస్తున్నాడు అని దేవుని వాక్యం చెబుతుంది. ఇంకా మనలో ఎవరైనా నివసిస్తున్నారు అని బైబిల్ వెలుగులో చూద్దాం. యోహాను 14:23 యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యందు నివాసము చేతుము. కొలస్సీలకు 3:11 ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడను లేదు, సున్నతి పొందుటయందును సున్నతి పొందకపోటుయందును భేదము లేదు, పరదేశీ అనియు సిద్ధీయుడనియు దాసుడనియు స్వతంత్రుడనియు లేదు గాని క్రీస్తే సర్వము అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. యోహాను 6:56 నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉన్నాము. రక్షించబడిన వారిలో దేవుడే కాదు, కుమారుడు కూడా నివసిస్తున్నాడు అని బైబిల్ మనకు బోధ చేస్తుంది. మరలా ఇంకా ఎవరైనా నివసిస్తున్నారేమో అని తెలుసుకుందాం. 1 కొరింథీయులకు 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? రక్షించబడిన వారిలో దేవుడు, కుమారుడు అలాగే పరిశుద్ధాత్మ కూడా నివసిస్తుందని దేవుని వాక్యం తెలుపుతుంది. మరి ఇప్పుడు చెప్పండి, మన శరీరము దేవుళ్ళకు ఆలయమా, దేవునికి ఆలయమా? మన శరీరంలో యేసు ప్రభువు నివసిస్తున్నాడు, తండ్రి అయిన దేవుడు నివసిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా నివసిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురును దేవుళ్ళుగా మనము అనుకున్నట్టయితే మన శరీరం అనేది దేవుళ్ళకు ఆలయమా, దేవునికి ఆలయమా? ఈ విషయాన్ని భక్తులు ఎలా వివరించారో తెలుసుకుందాం. 1 కొరింథీయులకు 12:6 నానా విధమైన కార్యములో కలవు గాని అందరిలోనూ అన్నిటిలోనూ జరిగించు దేవుడు ఒక్కడే. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనలో దేవుడు నిలిచి ఉన్నాడు అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, వీరు ముగ్గురు ఉద్దేశించే భక్తులు మన శరీరములో దేవుడు నివసిస్తున్నాడని తెలియజేస్తున్నారు. అంటే వారు త్రిత్వాన్ని ఒప్పుకున్నట్టు మనకు తెలుస్తుంది. ముగ్గురును ఉద్దేశించే ఒక్కరిగా వారు మనకు తెలుపుచున్నారు. త్రిత్వ సిద్ధాంతాన్ని బైబిల్ ఏకీభవిస్తుంది, భక్తులు కూడా ఏకీభవిస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరలా యొక్క త్రిత్వ సిద్ధాంతం గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు దేవుడు మీకు సమాధానం కలుగజేయునుగాక. ఆమేన్.